జై శ్రీరామ్. నేను వాసవి. హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2026 ఏప్రిల్ నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 1వ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలోని ప్రభుత్వ ఆస్తులపై విచ్చలవిడిగా అంటించిన పోస్టర్లపై అధికారుల నిర్లక్ష్య ధోరణిని నిలదీసిన హైందవ శక్తి ప్రసాద్ గారు. 14వ తారీఖున గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో విచ్చలవిడిగా అంటించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార సభల పోస్టర్లపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన మున్సిపల్ శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఆన్లైన్ ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 16వ తారీఖున ఆకువీడు పురాతన రామాలయం నిర్మాణానికి నడుం బిగించి హిందువులకు అండగా నిలిచిన త్రిపులార్ గారిని కలిసి ఆయనకు చిరు సత్కారం చేసిన హైందవ శక్తి. 16వ తారీఖున గుంటూరు జిల్లా బుడంపాడులో అక్రమ క్రైస్తవ మత ప్రచార ఫ్లెక్సీని పురమిత్ర యాప్లో ఫిర్యాదు చేసి తొలగింపచేయడం జరిగింది. 18వ తారీఖున గుంటూరు బుడంపాడు బైపాస్ బ్రిడ్జికి అంటించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార సభల పోస్టర్లను ఫిర్యాదు చేసి తొలగింపచేయడం జరిగింది. 18వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 102 వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలను పంచడం జరిగింది. 23వ తారీఖున గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్లో రోడ్ డివైడర్లకు అతికించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార సభల పోస్టర్లను ఆన్లైన్ ఫిర్యాదు చేసి తొలగింపచేసిన హైందవ శక్తి. 24వ తారీఖున గుంటూరు నగరం బొంగరాల బీడు వద్ద 3 వంతెనలకు అతికించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార సభల పోస్టర్లను ఆన్లైన్ ఫిర్యాదు చేసి తొలగింపచేసిన హైందవ శక్తి. 25వ తారీఖున నగర సౌందర్యాన్ని నాశనం చేస్తున్న పాస్టర్లకు కౌన్సిలింగ్ ఇప్పించిన హైందవ శక్తి. మరిన్ని వివరాలు వీడియో రూపంలో అందించడం జరిగింది. 28వ తారీఖున గుంటూరు నగరం బుడంపాడు మెయిన్ రోడ్ నుంచి ఎస్టీ కాలనీలోకి వెళ్లే రోడ్లో మొదట్లో క్రైస్తవ మత ప్రచార సభల వాక్యంతో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేసిన ఎంట్రన్స్ ఆర్చ్ వెంటనే తొలగించి బాధ్యులకు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSలో ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 28వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 29వ తారీఖున నగర సుందరీకరణ పేరుతో అక్రమ మత ప్రచారాన్ని అడ్డుకున్న హైందవ శక్తి. 30వ తారీఖున లక్షల రూపాయల ప్రజాధనాన్ని నాశనం చేస్తున్న పాస్టర్ల మీద కేసులు పెట్టాల్సిందే. మరిన్ని వివరాలు వీడియో రూపంలో అందించడం జరిగింది. మనం చేసిన ఈ పోరాట ఫలితంగానే గుంటూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కఠిన చర్యలు ప్రారంభమయ్యాయని, అనుమతి లేకుండా వాల్ పోస్టర్స్ అంటిస్తే పోలీసు కేసులు నమోదు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు మరియు క్రిమినల్ చర్యలు తప్పవని గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా హైందవ శక్తి మత ప్రచారం ఆపించడమే గాక నగర సుందరీకరణను దెబ్బతినకుండా కాపాడేందుకు కృషి చేస్తుంది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ హైందవ శక్తి మరింత ముందుకు వెళ్లాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హైందవ శక్తి. జై హింద్. జై భారత్.